అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు గందరగోళంగా ముగిశాయి. డిఎస్సి టెట్లో భాగంగా ఇవాళ జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం ఉర్దూ అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది. మొత్తం 200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో 170 మార్కులకు ఇంగ్లీష్ ప్రశ్నలు వచ్చాయి. మిగిలిన 30 మార్కులకు సంబంధిత అభ్యర్థుల ముందస్తు ఆప్షన్ను బట్టి తెలుగు, ఉర్దూ ప్రశ్నాపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనంతపురంలో పరీక్ష రాసిన 10 మంది విద్యార్థులకు ఉర్దూకు బదులుగా తెలుగు లిటరేచర్ ప్రశ్నాపత్రాలను అధికారులు ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే పరీక్ష రాస్తూ ఉంటే ఉర్దూ ప్రశ్నాపత్రాలు వస్తాయన్నారు. తీరా పరీక్షా సమయం ముగిసిన తర్వాత ఇక అంతేనంటూ అధికారులు చిన్నగా జారుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉర్దూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ భవిష్యత్తుతో అధికారులు ఆటలు ఆడుకుంటున్నారని, ఉద్యోగం కోసం రేయింబౌళ్లు చదివామని తీరా ఇలా అసంతృప్తి మిగిల్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ అనంతపురం డీఈఓ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్న డీఈఓ వారే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మార్నింగ్ వచ్చినాము. 10 o'clock ఎగ్జామ్ అయితే 10 o'clock పేపర్ ఇవ్వాల్సింది 10:30కి ఇచ్చినారు పేపరు. ఏమని అడిగితే మీ పేపర్ ఇంకా రాలేదు, సరే వస్తుంది ఇస్తాంలే అన్నారు. తర్వాత తెలుగులో ఇచ్చేసినారు మొత్తము. లిటరేచర్ ఉర్దూ రావాల్సింది, మాకి లాంగ్వేజ్ ఉర్దూ కావాల్సి, కానీ తెలుగు వచ్చింది కదా అంటే సరేలేమ్మా వస్తుందిలే అని ఇలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత తెలుగు పేపరే ఇచ్చినారు. ఇచ్చి ఇదే రాయండి అమ్మ, రాస్తూ ఉండండి, మళ్ళీ వస్తుందిలే అన్నారు. తర్వాత రాస్తూ ఉంటే మళ్ళీ వచ్చి మధ్యలో సరే అమ్మా మీకు రాస్తూ ఉండండి, ఆ బిట్స్ మాత్రం ముట్టుకోవద్దండి, తెలుగు లిటరేచర్వి 30 అట్లే పెట్టేయండి, మిగతావి రాసేసుకోండి అన్నారు. వస్తుందిలే అంతవరకు అన్నారు. మళ్ళీ వచ్చి లాస్ట్లో ఇచ్చేయండి అమ్మా పేపర్లను ఇప్పించుకొని లెటర్ రాసేయండి అమ్మా, మీరు అదే మాత్రం బ్లాంక్ వదిలేయండి, ఇంకా లెటర్ రాసి ఇచ్చేయండి, మీకే కాదు ఇట్లా చాలామంది ఉన్నారు మీ వాళ్ళు, ఇది ప్రాబ్లం కాబట్టి స్టేట్ వైడ్ వాళ్ళు ఏదో సొల్యూషన్ చూసుకుంటారంతే, మీరేం రాయాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ మాకు ఇట్లా డిఈఓ మాత్రం ఇక్కడ ఏమంటున్నారంటే అసలు ఇంగ్లీష్ ఉర్దూ అనేది ఏమీ లేదు, అట్లా ఏం లేదు కాబట్టి ఎవరైనా ఒకటే రాసుకోవాలి అన్నారు. అట్లాంటప్పుడు మాకు అక్కడ ఇంటిమేషన్ చేయాలి కదా, సిలబస్ అట్లుంది అన్నప్పుడు మాకు కనీసం 30 మార్క్స్ సిలబస్లో ఇచ్చినారు కాబట్టి ఉర్దూ లిటరేచర్ అని, అది ఇంటిమేషన్ అయినా ఇవ్వాలి కదా, అట్లా ఉండదు పేపర్ ఇట్లుంటుందని అనింటే మేము కూడా అలాగే రాసేవాళ్ళం కదా. ఇప్పుడు 30 మార్క్స్ నేను బ్లాంక్ పెట్టొచ్చినాను, అన్ని బాగా కరెక్ట్ చేసినాను, 5 నెలలు కష్టపడి చదివినాను. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏం కావాలో ఎవరు సమాధానం చెప్తారో చెప్పాలా, నాకు డిఈఓ చెప్తారా, కలెక్టర్ చెప్తారా, లేకుంటే ఎవరు సమాధానం చెప్తారో చెప్పాలా.